ఫైనల్ డెస్టినేషన్ గండికోటకి అయితే చేరుకున్నాం గైస్. చూసారా ఎంత మంది టూరిస్టులు ఉన్నారు. టూరిస్టుల కన్నా క్యారవాన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. అవును మామ, మన బెల్లంకొండ సీన్ అన్న సినిమా షూటింగ్ జరుగుతుందంట కాబట్టి గండికోటలో ఉండే అన్ని రూములు అన్ని రిసార్ట్లు వాళ్ళే బుక్ చేసుకున్నారు. మాకు ఒక్క రూమ్ దొరకలేదు బాబు చివరికి. వీళ్ళు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్సే. గండికోట దగ్గరలో అయితే కలిశారు. ఇప్పుడైతే మనము జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాం. చెప్పడం మర్చిపోయా, రూమ్లు ఎక్కడ దొరకకపోయేసరికి ఒక రిసార్ట్ పైన టెంట్లు అయితే మాట్లాడుకున్నాము. అది నైట్ చూపిస్తాను మీకు. ఇదేంది గాయ, జిప్ లైన్ ఎక్విప్మెంట్ ని పాటలు ఓడబెరిగి పక్కన పెట్టేస్తున్నారు. ఇది గనక పనిచేస్తూ ఉండుంటే ఇటు పక్క నుండి పెన్నా నది పై నుంచి అటుపక్క ఉండే కొండపైకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చుండొచ్చు. కానీ మన బ్యాడ్ లక్ అది పాడైపోయింది. మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సినిమా వాళ్ళు చూడండి గాయస్ ఎంత కష్టపడుతున్నారు. రాత్రి పావులు తేడా లేకుండా షూటింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం మన టెంట్ల దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మొత్తం 3 టెంట్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క టెంట్ లో 2-3 అలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకుని పడుకోవాల్సిందే. ఒక్కొక్క టెంట్ కి 1000 రూపాయలు అయితే చార్జ్ చేశారు. లోపల స్పాంజు బెడ్షీట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంక ఇవి వచ్చి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్. అంత దూరం నుంచి బైక్ లో వచ్చాం కదా, పెక్కలు పక్కల మొత్తం బాగా పట్టేసాయి. దానికోసమే ఇది. గైస్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మార్నింగ్ గండికోట లోపలికి వెళ్లే వీడియోతో మళ్ళీ కలుద్దాం.